ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు వెజిటేబుల్ కొబ్బరి పాల పలావ్ని అయితే చూద్దాము. ఇది మా పాప నేను కలిసి చేసామన్నమాట. ఈరోజు సాటర్డే కాబట్టి మా పాప కూడా నాతో పాటు కలిసి వంట చేస్తాను, వీడియోలో నేను పార్టిసిపేట్ చేస్తానని అడిగింది. దానికోసం నేను ఓకే చెప్పానన్నమాట. చూడండి, ముందుగా అయితే మా పాప ఈరోజు ఫస్ట్ టైం వీడియో అనేది చేస్తుంది, వంట చేస్తుంది అనమాట. చాలా ఇష్టం తనకి ఇలా చేయడం అంటే. మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చాలా బాగా తను పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఈ వీడియోలో తను ఎలా చేసింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాతో పాటు అన్నింటిలోనూ తను కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇష్టపడుతుందన్నమాట. చూడండి, ముందుగా మనమైతే పలావ్ని అయితే రెడీ చేసేసుకుందాము. దానికోసం మరి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, హోల్ గరం మసాలా, స్పైసెస్ నెయ్యిలో అయితే వేసేసుకొని ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీకి సరిపడా ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాము. తర్వాత చూడండి, నేనైతే బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత దీంట్లోకి కావాల్సినంత జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అయితే బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ఒక 3 గుప్పెల వరకు పుదీనాని యాడ్ చేసేసుకోవాలి. మరి పెద్ద ఉల్లిపాయలు 2, మరి పచ్చిమిరపకాయలు ఒక 6 చీలికలు, జీడిపప్పు ఒక గుప్పెడు సరిపోతాయన్నమాట మనం ఈ క్వాంటిటీకి. ఈ విధంగా మొత్తాన్ని వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. పుదీనాని ఇలాగ ముందే వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలను కూడా వేసేసుకొని బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద టమాటాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం పచ్చి బఠానీలు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, 2-3 గుప్పెళ్ళు వేసుకుంటే బాగుంటాయి. పచ్చి బఠానీ అనేది మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది కాబట్టి బఠానీ వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసుకొని మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంపని కూడా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని అయితే చూడండి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మా పాప నేను కలుపుతా అని అడుగుతూ ఉంది. చూడండి, తనకైతే నేను ఇచ్చాను, తను బాగా మిక్స్ చేస్తుంది మొత్తం కలిసే విధంగా. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మనలోకైతే ఇప్పుడు గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కొద్దిగా అలాగే పెప్పర్ కొద్దిగా వేసేసుకోవాలి. దీంట్లోకి ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని పెరుగునైతే 1/2 కప్ వరకు యాడ్ చేసేసుకోవాలి. పెరుగు కూడా ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున అయితే యాడ్ చేసుకోండి. మీరు బాస్మతిని తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక రెడీ చేసుకున్నట్లయితే మనకి నాన్ వెజ్ తినట్లేదు అనే ఫీలింగ్ కూడా ఉండదు. ఈ కార్తీక మాసంలో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నాము. చాలా బాగుందని చెప్తుంది ఇక్కడ మా పాప. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టుకోవాలి. మనం ఉప్పు అనేది ఇందాకే వేసుకున్నాం కాబట్టి సరిపోకపోతే ఈ స్టేజ్లో అనేది మీరు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా ఒక చెక్క వరకు నిమ్మకాయ రసాన్ని పిండుకున్నట్లయితే టేస్ట్ ఫ్లేవర్ 2 బాగుంటాయి అన్నమాట వెజిటేబుల్ పలావ్లో. తర్వాత మరి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. చాలా బాగుంటుంది. ఇలా కనుక చేసుకున్నట్లయితే దీంట్లోకి మరి మనం విడిగా కుర్మా కూడా చేసుకునే పని ఉండదు. చాలా టేస్టీగా ఉండే మరి ఈ వెజిటేబుల్ పలావ్ అనేది మీకు కూడా నచ్చుతుంది. మొదటిగా మనం మూత తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొద్దిగా ఆరేసరికి మనకి అది చాలా పర్ఫెక్ట్గా అనేది రెడీ అవుతుందన్నమాట. మీరు కూడా ఇదే విధంగా ప్రయత్నించి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందన్నమాట. ఇప్పుడైతే మా పాప టేస్ట్ అనేది చూపిస్తుంది. ఇలా వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేసినట్లయితే వాళ్ళంతటా వాళ్ళే తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మేమే చేసామనే ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు
వాళ్ళంతట వాళ్ళే ఇష్టంగా తింటారనమాట. ఈ వీడియో ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.